చంద్రబాబు పచ్చ కూటమిపై వృద్ధులు వికలాంగులు మండిపడుతున్నారు. పచ్చ నేతలు చేసిన కుట్రల వల్లే తమకు ఇంటి వద్ద పెన్షన్ అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామునే ఇంటికి వచ్చి పెన్షన్ అందించే వాలంటీర్లను అడ్డుకున్నారని ఫైర్ అవుతున్నారు. మండు టెండర్లో బ్యాంకుకు వెళ్లి పెన్షన్ తీసుకోవటం తమకు ఇబ్బందిగా మారిందని వాపోతున్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తమ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. చంద్రబాబు అండ్ కో చేసినటువంటి కుట్రకు పింఛన్ లబ్ధిదారులు గడిచిన 2 నెలలుగా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మండు టెండర్లో కూడా బ్యాంకుల వద్దకు క్యూ కట్టి తమ పింఛన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా పారదర్శకమైనటువంటి విధానంలో వాలంటీర్లతో పింఛన్ డబ్బులు నేరుగా లబ్ధిదారుల వద్దకే పంపించి ఉదయాన్నే కోడి కోయక ముందే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్తూ చిరునవ్వుతో పింఛన్ అందించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వాలంటీర్ల సేవలను తొలగించాలని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేసి వాలంటీర్ల సేవలను ఆగిపోయేలా చేసి వీరందరి ఇబ్బందికి చంద్రబాబు నాయుడు అతని అనుచరులు కారణమయ్యారని చెప్పాలి. ప్రస్తుతం మనతో పాటు పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు, మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ నేరుగా ఇంటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారు. ఇప్పుడు మీరు గడిచిన 2 నెలలుగా బ్యాంకు వెళ్ళి తీసుకుంటున్నారు. ఆ సిస్టమ్ బాగుందా, ఈ సిస్టమ్ బాగుందా, అసలు ఎందుకు ఎవరి వలన ఆగిపోయిందో ఐడియా ఉందా మీకు? 3 నెలల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు రావట్లేదు. సచివాలయంలో తిరుగుతున్నాం. అప్పుడు బ్యాంకులు అంటున్నారు, వాళ్ళ బ్యాంకులు చెప్పిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి తీసుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకనేసి మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాలంటీర్ సిస్టమ్ పెట్టి మాకు మళ్ళీ అతనే తేవాలని, అతనే వస్తారని కోరుకుంటూ మేమేమో పెన్షన్లకి వస్తే మాకు సచివాలయం నుంచి రావాలని మేము కోరుకుంటున్నామండి. బ్యాంకులకు వచ్చి పింఛన్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు? వాలంటీర్ సిస్టమ్ నేరుగా ఇంటికి వెళ్ళి పింఛన్ అందించేది కదా. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి లబ్ధిదారుడు పెన్షన్స్ దానికి అన్లిమిటెడ్గా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ రాసిన దగ్గర నుండి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లవారక ముందే 5వ గంటకి వాళ్ళు ఫోటో తీసుకొని పెన్షన్ ఇచ్చి పైకి అప్లోడ్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన పరిపాలన అంత సుభిక్షంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలాగుందంటే 2014లో ఆయన పెన్షన్లు ఇచ్చేవి కూడా సరిగా ఇవ్వకపోగా ఈ సంక్షేమాన్ని ఎలా చెడగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పేరుని ఎలా చెడగొట్టాలి అనే విధానం చంద్రబాబు నాయుడు గారిది. మీద ఓవరాల్గా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులు ఒకే మాట చెప్తున్నారు. ఖచ్చితంగా వాలంటీర్ సిస్టమ్ ఉంటే కనుక నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తే వాలంటీర్లు నేరుగా తెల్లవారుజామునే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు. కనుక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి వీరంతా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, మాట్లాడదాం. మీకు పెన్షన్ సమయానికి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారా? ఇప్పుడు 2-3 నెలలుగా బ్యాంకులకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఏమంటారు? చాలా ఇబ్బంది పడుతున్నాం, టెన్షన్ పడుతున్నాం. అదే జగన్ గారు ఉన్నప్పుడైతే ప్రొద్దుటే వాలంటీర్ వచ్చి లేపిచ్చేది. ఇప్పుడు 2-3 నెలల నుంచి అకౌంట్లో వేస్తారో ఇంటికి ఇస్తారో ఏంటో టెన్షన్ పడుతున్నాం. అది మళ్ళీ జగన్ గారే వచ్చి మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ ఆయనే అమలు చేసేలాగా ఆయన రావాలని కోరుకుంటున్నాను. శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.